All welcome to Telugu Engineering. So ఈ వీడియో దేని గురించి అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టీఎస్ 4th మే ఎంసెట్ పేపర్ 2019 షిఫ్ట్ టు పేపర్ డిస్కస్ చేద్దాము. సో నేను అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయను, విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సమ్ వట్ టిపికల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ ద సిరీస్. ఫో మీరు ముందుగా ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్. సో యూ క్యాన్ సింక్ విత్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ ద క్వశ్చన్ పేపర్. అండ్ ఇది 82nd క్వశ్చన్. సో 80 to 120 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఇది 82nd క్వశ్చన్. సో ద క్వశ్చన్ ఇస్ లైక్ దిస్: ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఒబైస్ ఓమ్స్ లా V ఈక్వల్ టు IR. ఓకే, ఇఫ్ కరెంట్ పాసింగ్ త్రూ కండక్టర్ ఈస్ I ఈక్వల్ టు 5 ± 0.2 amps. అంటే అందులోకి వెళ్ళి కరెంట్ మనం మెజర్ చేస్తే అప్రాక్సిమేట్ ఇంత ఎర్రర్ 0.2 ఆంపియర్స్ ఎర్రర్ తోటి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇట్ మే బి ప్లస్ ఆర్ మైనస్, వీ డోంట్ నో, రిలేటివ్ టు 5. ఓకే, అండ్ వోల్టేజ్ డ్రాప్డ్ ఈస్ 60 ± 6 volts. ఓకే, సిమిలర్లీ +or-6 వోల్టేజ్ అనేది ఎర్రర్ వస్తుంది. దెన్ ఫైండ్ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ ఎంసెట్లో పక్కా ఒకటి ఉంటుంది, ఒకటో రెండో పక్కా ఇస్తారు ఇట్లాంటివి. సో వీళ్ళు ఇక్కడ ఏం అడిగారంటే పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్ అని అడిగారు. సో మీకు ఫస్ట్ పర్సెంటేజ్ ఎర్రర్ ఫార్ములా తెలియాలి. సో పర్సెంటేజ్ ఎర్రర్ అంటే ΔR/R ఇంటూ 100. సో దీన్ని ఏమంటారంటే పర్సెంటేజ్ ఎర్రర్ అంటారు. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. అంటే ఈ పర్టికులర్ వాల్యూని ఏమంటారంటే రిలేటివ్ ఎర్రర్ అంటారు. ఈ 100తో మల్టిప్లై చేస్తాం. సో ఫస్ట్ మనం రిలేటివ్ ఎర్రర్ ఎక్కడ నుండి ఫైండ్ చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్ నుండి ఫైండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక ఈక్వేషన్ ఉంది, C ఈక్వల్ టు A³ B/D². సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం దీనికి రిలేటివ్ ఎర్రర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ΔC/C ఈక్వల్ టు ఫస్ట్ ఇందులో ఉన్న టర్మ్స్ అవి పైన న్యూమరేటర్లో ఉండొచ్చు, డినామినేటర్లో ఉండొచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు. వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఫస్ట్ ఐడెంటిఫై ది పవర్ ఆఫ్ ఈచ్ వేరియబుల్. సో యూ క్యాన్ సీ హియర్ A³. సో 3 ఇంటూ వాట్ ఈస్ దిస్ వేరియబుల్ A. సో ΔA/A ప్లస్ నెక్స్ట్ B పవర్ ఎంత 1 ఇంటూ ΔB/B ప్లస్ D ఉంది ఇక్కడ. What is the power of D? 2 into ΔD/D. So this is the way to find the relative error. This is the way to find. So what this conductor is obeying is Ohm's law. V equal to IR, right? But what we have to find is relative percentage error of resistance. That means this implies R equal to V/I. Okay, so ΔR/R, from this formula we can write ΔV/V plus ΔI/I. So this is the relative error in resistance. Okay, and ΔV is how much it is varying with respect to particular central voltage. If we see this current I, it is varying 0.2 above and 0.2 below. Okay, so here ΔI equal to 0.2, whereas in our voltage it is varying +6 above and below. So ΔV is 6. So substituting, we know that ΔV equal to 6 and ΔI equal to 0.2. Let it be equation 1. Substitute these values in the equation 1. We get ΔR/R equal to ΔV how much? 6 by our original voltage is 60. This is the central voltage 60 plus ΔI value is 0.2 by original current is 5. So this is numerator is nothing but the error in the measurement. So 5, and if we calculate this, 60 by 60 is 0.1 and 5 to 5 for the 20, that is 0.04 is above. This is equal to 0.14. What is this relative error in resistance? What they asking question is percentage error in resistance. That means we have to multiply the relative error into 100. So if we multiply this, we get
14%. So this is the answer. Okay. In the same MSET paper, shift 2 of 2019 4th May, this is the 84th question. Okay. And don't worry, question ఏ పెద్దగా ఉంది, but if we split the question into multiple parts and understand, it will be very easy. Okay. So let's break the question first. An iron rod of length 1.5 meter lying on a horizontal table. So let us assume a horizontal table. They are saying a rod is lying initially on the horizontal table. This is pulled up from one end along the vertical line. Vertical ante straight ga upward. So they are saying this one is being pulled upside. This is being pulled upside. This rod is being pulled upside. So to move it with some constant velocity, 3 meter per second. So what they are saying is they are pulling the rod upside with 3 meter per second, while the other end of rod slides along the floor. So this is the floor. This is the floor. Okay. It is sliding over the floor. You can see. Let us assume if this pen is the rod, and you can see if this is pulling upside, this rod also comes along the floor. It is also moving with some velocity. If we assume this as the table, and if someone is pulling, you can clearly see this is also moving this side with some velocity, right? And upward velocity is 3 meter per second. So what they are saying is, after how much time the speed of end sliding on the floor equals to the speed end of bend being pulled up. You know that the speed of being one end, let it be end A, and this is the end B. End A is pulling upside with 3 meter per second. The question is, ఎంత టైం తర్వాత మనకు తెలుసు ఈ బి అనేది ఫ్రంట్ సైడ్ వెళ్తుంది. సో ఫ్రంట్ సైడ్ వెళ్తూ దీని వెలాసిటీ అనేది కాన్స్టాంట్గా ఉండదు. ఇట్ విల్ బి చేంజింగ్. యూనో ఇనిషియల్గా స్లో వెలాసిటీ ఉంటుంది, అండ్ ఇట్ విల్ బి గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ యాజ్ ద రాడ్ ఈస్ బీయింగ్ పుల్డ్ అప్ సైడ్. ఓకే. ఎంత టైం తర్వాత ఈ వాల్యూ కూడా 3 మీటర్ పర్ సెకండ్ తోటి ఈ రాడ్ ఇన్ ది హారిజాంటల్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. దట్ ఈస్ ది క్వశ్చన్. ఓకే. సో దిస్ ఈజ్ మూవింగ్ 3 మీటర్ పర్ సెకండ్. అవర్ క్వశ్చన్ ఈస్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ this velocity, let this is Vx, this Vx velocity is also equal to 3 meter per second. So this is the question, very simple. Now I am going to solve this. So this is initial. So after some time, after time t, let us assume initially our rod is here at B point. Our rod is moved x distance. Okay. So our rod is like this. This is point A. This is the rod. Rod is being pulled upside. We know that this total distance initially is L. Okay. Length of rod L. They are already given length as 1.5 meter. Okay. We will substitute later. But just assume this is given L. And it is moved distance x. Let us assume after moving this distance x, velocity here, velocity of in x become 3 meter per second. That is equal to vertical velocity. Okay. And this value is equal to L minus x. This length is equal to L minus x. As total is x, it has moved already x. This value will be equal to L minus x. Okay. Now what we are going to do is simply apply the Pythagorean theorem in this triangle. This is a right angle triangle. Okay. Apply here. So what we get is, we know this distance as L minus x. This is total length of rod L, and this length is, so what we said is after t time it is moved here, this from B to this particular point x. Okay. In the same time t, this rod will move from bottom to upside. Okay. T. So to calculate this distance, what we are going to do is, we know time equal to distance by speed. So this total distance equal to time. So here time and this time will be equal, no? So time t
ఎప్పుడైనా టైం అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఇంత టైంలో ఇంత మూవ్ అయిందంటే ఇంత టైంలో ఇది హారిజాంటల్గా పైకి వచ్చేసి ఉంటుంది. సో టైం టీ ఇంటూ స్పీడ్ 3 meters per second. 3 meter per second. So this is equal to distance traveled. So this total distance is equal to 3t. Okay. Now apply the Pythagorean rule. What we get is L minus x whole square. This is L minus x. This is 3t plus 3t whole square, that equal to L square, that is length of rod. We know that length equal to 1.5 meter. So convert all the things into standard unit, that is in SI unit of meters. So it will be good if any in the future. Okay. So L value వచ్చేసి 1.5 minus x square plus 9t square, and we know that 1.5 is length. 1.5 square is equal to 2.25. Now split this, the a minus b whole square, 2.25 plus x square minus 3x plus 9t square equal to 2.25. So the both sides this will be cancelled, and we get x square minus 3x plus 9t square equal to 0. All right. Now we have to find the value of this x. So it is clear that at distance x అయ్యాక దీని వెలాసిటీ ఎంత ఉందంటే 3 meter per second ఉంది. అంటే ఈ పర్టికులర్ టైంలో ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే we know that again time equal to distance by speed, right? So our distance equal to x. డిస్టెన్స్ ఎక్స్ ఎప్పుడైంది? సేమ్ టీ టైం తర్వాత అయింది. ఇక్కడ కూడా టీ టైం తర్వాత అయింది. లెట్ ఇట్ బి టీ. అండ్ వాట్ ఈ స్పీడ్? మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పారంటే ఈ రెండు హారిజాంటల్ అండ్ వర్టికల్ స్పీడ్స్ ఈక్వల్ అయ్యే టైము ఈ ఎక్స్ అని తీసుకున్నాం, మనం అజ్యూమ్ చేసుకుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా స్పీడ్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో, ఈ పర్టికులర్ టీ టైంలో రాడ్? ఇట్ విల్ బి ఆల్సో 3. సో ఎక్స్ ఈక్వల్ టు 3t. So substitute x equal to 3t in this equation. So what we get is x equal to 3t, 9t square minus 3 into 3t, 9t, okay, plus 9t square. This is equal to 0. So 18t square minus 9t equal to 0. So if you take t as common, we can take 9t as common, we get 2t minus 1 equal to 0. So from this what we get is time equal to 0 and time equal to 1/2 second. So we know that time can be never equal to 0 as the rod is moved some distance. So if it is moving some distance, it is having some time, no? So time will be never equal to 0. So t equal to 1/2 is our answer. Okay, it's very simple question. Try to understand. If you have any doubt, please ask in the comment section. I will be definitely answering to your questions. Okay. And in the same question paper of TS 4th May 2019 shift 2, this is the 88th question. Okay, our physics question continues from 80 to 120. In that, this is the 88th question. And the question is relatively big, but if we split the question into parts and understand, it will be definitely very easy task. Okay, ఇప్పుడు డివైడ్ చేద్దాము. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుదాం. సో ఐ థింక్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ టీఎస్ అండ్ ఏపీ, I think you people are convenient in both English and Telugu, so I will be using both languages. Okay, so the question is, a light rigid wire of length 1 meter is attached to a ball A of mass 500 gram to end, and other end is fixed. Okay, what they are saying is there is a wire. Okay, there is a wire. So initially they are attaching a ball A of mass 500 gram. Okay,
500 grams, that is 0.5 kg, sorry, half kg. Yeah, and this end is fixed and this is free to move in the vertical plane, xy plane. Okay, at lowest point of motion the ball is given horizontal velocity of 6 meter per second. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఆ బాల్ లెటర్స్ అజ్యూమ్ దిస్ ఈస్ ఎ సర్క్యులర్ పాత్. ఓకే, దిస్ ఈజ్ ది సర్క్యులర్ పాత్. ఇనిషియల్గా సర్క్యులర్ పాత్ కాబట్టి ద బాల్ ఈస్ అట్ దిస్ ప్లేస్, దిస్ ఈస్ ది బాల్, and they are saying that they have given a velocity of 6 meter per second. 6 meter per second, let it be initial velocity u. Okay, and they are asking determine radial acceleration. Radial acceleration when this rigid wire makes an angle 60 degree with the upward vertical. So we know that this is the horizontal direction and this is the vertical direction. This is the upward is the vertical direction and this is the downward vertical. This is the downward vertical. This is the upward vertical. They are asking when an angle make 60 degree with the upward vertical. That means they are asking when the ball makes 60 degrees with the upward vertical, what is the radial acceleration? Okay, so before continuing the solution, I will try to explain a small concept. Whenever a ball is moving in a circular path on a vertical plane, there are two types of accelerations. One will be inside, that is radial acceleration due to centripetal force, that is AR equal to, let this ball is moving with velocity v here. Okay, it is moving with velocity v, as there is no velocity inside, only velocity will be this side, so it is moving with velocity v. Let this is the radius of the cord of which the ball is attached. So at that time our radial acceleration equal to v square by r. We know if you want to know how this is get, we know that centripetal force equal to mv square by r, right? mv square by r, and this is mass of ball into acceleration. That acceleration, as this is centripetal force which is always inside the circular path, so let it be ar, that equal to mv square by r. If we cancel ma, we get ar equal to v square by r. This is the radial acceleration and this is the first type of acceleration, and there will be second type of acceleration known as tangential acceleration, at. This is equal to ar into r. Okay, this is the general acceleration. That means if we substitute v square by r here, v square by r into r, this is the tangential acceleration. In the question what they are asking is find out the radial acceleration, first type. So to find the radial acceleration, what's our task? We need to find this velocity first of all. So we have to apply the conservation of energy, as energy is neither created nor destroyed. సో ఇక్కడ ఎనర్జీ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, కాకపోతే ఇక్కడ కింద ఉంది కాబట్టి దెర్ విల్ బి నో పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ కొంచెం హైట్కి వెళ్ళింది కాబట్టి, సో ఇఫ్ యూ అజ్యూమ్ ఇది గ్రౌండ్కి వెళ్ళి ఎంత హైట్లో ఉంది, లెట్ ఇట్ బి పాయింట్ ఏ అండ్ దిస్ ఈస్ పాయింట్ బి. సో ఏబి ఇంత హైట్ పైకి వెళ్ళింది కాబట్టి దీనిలో ఉన్న కైనెటిక్ ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఓకే, సో నౌ అవర్ మెయిన్ టాస్క్ ఇస్ టు ఫైండ్ దిస్ వన్. ఓకే, సో we will be applying the law of conservation of energy. Law of conservation of energy అప్లై చేస్తే what we get is, ఇక్కడ as it is at the bottom point, if we take relate to this as the ground దగ్గర potential energy ఉండదు. So potential energy is 0, but it is having a kinetic energy that is equal to half m u square. Initial velocity is 6 square, right? So 6 square, that is equal to ఈ ఇంత హైట్ వెళ్ళాక, లైక్ యూ కెన్ సీ ఇంత హైట్, దిస్ ఈస్ బి పాయింట్, దిస్ ఈస్ ఏ పాయింట్, లెట్ ఇట్ బి ఏబి హైట్.
ఏబీ హైట్ వెళ్ళాక దీనిలో ఉన్న కెనెటిక్ ఎనర్జీ మొత్తం కొంచెం పార్ట్ పొటెన్షియల్ ఎనర్జీలా కన్వర్ట్ అయిపోతుంది. సో లెట్ నౌ దిస్ ఈస్ మూవింగ్ విత్ లెస్ వెలాసిటీ v half mv square plus it is having potential energy what mgh. H is ab. Okay, ab, simple. Now mass is common on all sides. Let's cancel mass and multiply both sides with 2. We get 6 square 36 equal to v square plus mg ab. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఈ ఏబీ హైట్ కావాలి. సో వాళ్ళు మనకు లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇచ్చిన క్లూ ఏంటంటే దే హ్యావ్ గివెన్ అస్ దిస్ యాంగిల్. ఇక్కడ యాంగిల్ ఇచ్చారు. సో యూ నో cos 60 ఈక్వల్ టు adjacent what is this OB by hypotenuse R. We know that length is 1 meter. Okay, now let it be equation 1. Cos 60 equal to OB by what? Radius 1. So we know cos 60 equal to 1 by 2, that is equal to OB by 1. So OB equal to 1 by 2. OB equal to 1 by 2. So we got this distance. We know that AB distance. AB equal to AO plus OB. We know that. So here we got OB distance. Now we need AO. AO is nothing but the radius, that is equal to 1. So radius equal to 1. So this value is 1 plus OB value is 1 by 2, which we got from the cos theta equation. Okay, so our net height AB equal to 3 by 2. So we got, let it be 2, we got AB height and substitute this 2 in the 1 in this AB. Okay, already we got this and here it is 2. Sorry, you know that as we have taken common m on both sides and cancelled it and multiplied both sides with 2. So 2AB, so 2GAB. So 36 equal to V square plus 2G into 3 by 2. Right? GG cancel. 36 equal to V square. We know that G value is equal to 10 meter per second square. 10 into 3. So this is 30, and if you send 30 this side, our V square value is equal to 6 meter square second square. Okay, as velocity is meter per second, as it is squared, we get 6 meter square by second square. And we know that radial acceleration AR equal to velocity at this point V square by R. We know that R means the length of chord, which is also radius of this particular circle. R equal to 1. So we can make R as 1. So simply our AR equal to, this is in meter, 1 meter, 6 meter square per second square into meter of this 1 meter. Meter get cancelled. Finally we get AR equal to 6 meter per second square. So this is the radial acceleration. Okay, very simple. What we did is we applied the law of conservation of energy first time, and we applied only unknown thing we got is AB. So this is AB. We know this distance. We found this distance with the help of these 60 degrees and substituted. Simply we got a V square, velocity at this particular point, V square, and substitute that in the radial acceleration formula. AR equal to V square by R. So we got radial acceleration at 6 meter per second square. Okay, and this is the 91 question. The question is like this: a circular ring of mass 10 kg rolls along a horizontal floor. The center of mass of the ring has a speed 1.5 meter per second. The work required to stop the ring. So okay,
మీకు ఫస్ట్ వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ అస్ టు వర్క్ రిక్వైర్డ్ టు స్టాప్ ద రింగ్. మీరు జనరల్లో ఇట్ మే బీ ఎనీథింగ్ వెన్ యూ టేక్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఆర్ ఎనీథింగ్. వర్క్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ సమ్ వెలాసిటీ తోటి వస్తుంటే దాన్ని మనం ఆపడానికి ఎంత ఎనర్జీ అప్లై చేస్తామో అదే వర్క్. సో దీనికి ఆపోజిట్గా ఉంటుంది వర్క్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఎంత వెలాసిటీ ఆర్ ఎంత ఎనర్జీ తోటి వస్తుందో మనం దాన్ని ఆపడానికి సేమ్ ఎనర్జీ అప్లై చేయాలి. ఓకే, ఈ ఎనర్జీ అప్లై చేసింది వేస్ట్ అయిపోతుంది. ఓకే, వేస్ట్ అయిపోయి దీన్ని ఆపుతుంది. ఈ వచ్చే ఆబ్జెక్ట్ని ఇట్ విల్ స్టాప్ దట్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ బై దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో వర్క్ డన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎనర్జీ. వర్క్ ఈజ్ ఆల్వేస్ వేస్టెడ్ ఆన్ సంథింగ్. టు వాట్? ఇట్ ఈస్ వేస్టెడ్ ఆన్ ఎనర్జీ ఆఫ్ పర్టికులర్ ఆబ్జెక్ట్ టు స్టాప్ ఇట్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే దే ఆర్ సేయింగ్ దాట్ ఒక సర్క్యులర్ రింగ్ ఉంది ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ ఎ పర్టికులర్ సర్క్యులర్ రింగ్. ఈ సర్క్యులర్ రింగ్ ఏంటంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది ఇలా. అండ్ దిస్ మాస్ ఈక్వల్ టు 10 kg. ద సెంటర్ ఆఫ్ మాస్, ఇక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రింగ్. దిస్ ఈస్ మూవింగ్ విత్ 1.5 meter per second. 1.5 meter per second. Let us assume ఇక్కడ మనం we have stopped that. We have stopping. దీన్ని స్టాప్ చేయడానికి ఎంత వర్క్ అప్లై చేయాలి అంటే నెగిటివ్ ఆఫ్ ఎనర్జీ, దీని ఎనర్జీ. సో దీని ఎనర్జీ మొత్తం ఇది ఈ ఎనర్జీ తోటి ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంటే మన వర్క్ ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ ఆఫ్ ఎనర్జీలా ఉంటుంది. ఓకే, సో మనం వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఈ, దట్ మీన్స్ ఎనర్జీ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. సో ఎనర్జీ ఆఫ్ ఆబ్జెక్ట్ కావాలంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది నెట్ ఎనర్జీ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. సో వీ కెన్ క్లియర్లీ సీ it is moving forward direction. So it is having kinetic energy as it is moving forward direction. And also it is revolving around itself, తిరుగుతుంటూ వెళ్తుంది. So it is also having some angular energy. So kinetic energy equal to half mv square. So ఈ వి స్క్వేర్ ఏంటంటే ఇక్కడ వి ఏంటంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత స్పీడ్ తోటి మూవ్ అవుతుంది ఫార్వర్డ్ డైరెక్షన్లో, ఇలా సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ ది కెనెటిక్ ఎనర్జీస్ వెలాసిటీ, దట్ వి ఈక్వల్ టు 1.5 meter per second. ఓకే, అండ్ ఆల్సో దిస్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. సో రివాల్వ్ కావాలన్నా దీనికి కొంచెం ఎనర్జీ ఎవరో ఇచ్చారు, అందుకే అది రివాల్వ్ అవుతుంది. సో ఆ ఎనర్జీని ఏమంటారంటే it can be also called as angular kinetic energy. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిందంటే రొటేషన్ వల్ల వచ్చింది. సో దీస్ ఫార్ములా ఏంటంటే హాఫ్ మాస్ దగ్గర మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది, వెలాసిటీ దగ్గర యాంగులర్ వెలాసిటీ వస్తుంది, half I omega square. We know that okay, these two energies is comprised by this particular moving object or moving circular ring. సో దీన్ని మనం ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ అనుకున్నాం. సో KI ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ ప్లస్ హాఫ్ I omega స్క్వేర్. సో మీకు ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చా కానీ ఒక మూవింగ్ సర్క్యులర్ విచ్ ఇస్ హ్యావింగ్ సమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యాజ్ ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ యాజ్ ఇట్ ఈస్ రొటేటింగ్, మీరు ఈ టూ ఎనర్జీస్ కన్సిడర్ చేసుకోవాలి. One is original kinetic energy as it is mass is moving in the forward direction, and other thing is the angular kinetic energy which is because of the rotation. Okay, as I have given mass is 10 kg, right? So if you take mass 10/2 into ఈ వెలాసిటీ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ 1.5 whole square plus half into, we know that moment of inertia of a circular ring is mr square. And also from the we know that omega v equal to r omega.
velocity is equal to radians time angular velocity, and omega square equal to v square by r square, v square by r square. So simply we can cancel these two things, and our kinetic energy is equal to, initial energy is equal to 10 by 2 into 1 by 2 square plus mass is 10 again, 10 by 2 into 1 v square ఒకటే ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోయాయి, 1.5 whole square, as it this is 2 times 10 into 1.5 whole square. Okay, 1.5 whole square is equal to 2.25. So kinetic energy initial is equal to 22.5. Let it be joules, energy is in joules. And work done is equal to negative of kinetic energy of that particular object, right? So work done is equal to minus ki here, ఎందుకంటే ఇక్కడ energy is ki. So work done is equal to minus 22.5 joules. Okay, this is our final answer. So మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఏమి ఇస్తారంటే దే విల్ గివ్ ఆప్షన్స్ యాజ్ 22.5 అండ్ minus 22.5 joules అని ఇస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎనర్జీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫైండ్ చేసేసి సో ఇదే కదా అని పెట్టేస్తారు ఆన్సర్. బట్ వాళ్ళే అక్కడ పెద్ద మిస్టేక్ చేసేది ఈ పాయింట్లోనే. ఎప్పుడైనా ఒకవేళ వారు వాట్ ఈస్ ది ఎనర్జీ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవింగ్ రింగ్ అని అడిగితే మీరు ఈ ఆన్సర్ పెట్టుకుంటే కరెక్ట్ అయ్యేది. బట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు స్టాప్ ద రింగ్ అన్నారు కాబట్టి ఆ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో అందుకే నెగిటివ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆన్సర్. సో డోంట్ మేక్ మిస్టేక్స్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, and this is the question number 92 of TS 4th May 2019 shift 2, the same paper which we are discussing. And the question is, if the displacement of the body is given by x equal to 3 cos 2 pi t plus pi by 4 meter, then acceleration of body at t equal to 2 seconds. అంటే ఒక బాడీ సమ్ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అయింది ఫ్రమ్ 0 to this x and this is continuing. సో టైంతో ఒక ఆబ్జెక్ట్ వెళ్తుంది అండ్ ద రిలేషన్ ఈస్ గివెన్ బై x ఈక్వల్ టు 3 cos 2 pi t plus pi by t. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ టైమ్ అవర్ డిస్ప్లేస్మెంట్. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఫైండ్ ది యాక్సలరేషన్ ఆఫ్ బాడీ అట్ t ఈక్వల్ టు 2 seconds. సో సింప్లీ మీకు తెలియాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ఇఫ్ x ఈస్ అవర్ డిస్ప్లేస్మెంట్, ఓకే, వెలాసిటీ ఏంటంటే dx by dt and acceleration is equal to d by dt of velocity, or acceleration equal to d by dt of dx by dt. So what this is called is d square, 2 times differentiation of d square x by dt square. So this is acceleration and our velocity is dx by dt. So we have to remember 1 2 3 ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. సో we need to find acceleration at t equal to 2 seconds. సో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటంటే 3 cos 2 pi t ప్లస్ pi by 4. దీన్ని 2 times డిఫరెన్షియేషన్ చేస్తే మనకు యాక్సలరేషన్ వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వెలాసిటీ దట్ ఈస్ ఈక్వల్ టు dx by dt, what we are doing is ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే 3 కాస్కి డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ సైన్, రైట్, 3 minus 3 sin 2 pi t plus pi by 4. And we have to even differentiate inside terms. So generally sin x unte what we do is cos x and x differentiation with respect to x మనం d by dx చేస్తే 1 వేసుకుంటాం. బట్ ఇక్కడ వీఆర్ differentiating it with respect to t and we are having 2 pi t. So it will be multiplied by 2 pi. So our velocity is equal to minus 6 pi sin 2 pi t plus pi by 4. Now
we need acceleration. So again మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ యాక్సలరేషన్. సో వాట్ వి గెట్ ఈస్ మళ్ళీ minus 6 pi sin, what we are giving is 2 sin ki enti differentiation cos 2 pi t plus pi by 4, and again 2 pi will be there as a differentiation of 2 pi t is 2 pi. So our acceleration equal to minus 12 pi square cos 2 pi t plus pi by 4. Okay, this is our acceleration. T equal to 2 seconds దగ్గర అంటే t equal to 2 substitute చేసుకుంటే we will get the answer. So t equal to 2 substitute చేస్తే what we get is a equal to minus 12 pi square cos pi plus pi by 4, that is 5 pi by 4. So a is equal to minus 12 pi square. So cos of 5, sorry, is it pi? T equal to 2, 4 pi plus pi by 4. Sorry, this is not 4 pi plus pi by 4. As it is in the form of 2n pi plus theta, we know that cos of 2n pi plus theta is equal to cos theta. So cos pi by 4. So a value will be equal to minus 12 pi square, and pi by 4 is 1 by root 2. So acceleration is minus 6 root 2 pi square meter per second square. As you can see here, acceleration is negative, the velocity of object is decreasing. And this is one or two question of the same paper, TS 4th May 2019 shift 2. The question is as follows: two particles executing simple harmonic motion as described by the two equations y1 and y2. We have to find the ratio of amplitudes. So రెండు particles ఉన్నాయి, in their own way they are executing the simple harmonic motion లో ఉన్నాయి రెండు. సో దాని రేషియో ఆఫ్ amplitudes అడుగుతున్నారు. So we can clearly see from y1. So this very simple question, you can do it, but I'm just explaining for as some people don't aware of these type of questions. Then amplitude, let it be a1, we can clearly see it as 30, and మనం దీనిలో కొంచెం మాడిఫికేషన్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ cosine wave లా లేదు, ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇన్ టు ఓన్లీ అ పర్టికులర్ ఐదర్ సైన్ ఆర్ కాస్. సో y2 ఈక్వల్ టు, నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఐ విల్ బీ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ with 2. That means 20 by 2 into sin 2 pi t plus root 3 cos 2 pi t. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ కోసం లాంగ్ స్టెప్స్ వేస్తున్నాను. బేసిక్గా అయితే మీరు ఎంసెట్లో డైరెక్ట్గా వేసేసుకోండి. సో ఇట్ విల్ బీ రియల్లీ యూస్ఫుల్ ఇన్ సేవింగ్ ది టైమ్. అండ్ ఇఫ్ ఐ టేక్ మై 1 by 2 inside, that will be equal to 1 by 2 sin 2 pi t plus root 3 by 2 into cos 2 pi t. Okay, we know that sin pi by 6 value enta, sin pi by 6 1 by 2, right? And cos pi by 3 value 1 by 2, cos 60 value is 1 by 2, and sin 60 value is root 3 by 2. Okay, so we can see here 1 by 2, we can write this as cos pi by 3, sin 2 pi t is as it is, and root 3 by 2 ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే sin 60 తోటి, అంటే sin pi by 3, sin pi by 3 cos 2 pi t. సో ఇందులో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే దిస్ ఈస్ ది స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో ఇఫ్ యూ అజ్యూమ్ దిస్ pi by 3 as a, or this one as, so if you assume this as a and this as b and this as again a and this as b, pi by 3 b అనుకోండి, 2 pi t a అనుకుంటే, this is in the form of sin a cos b
sin a cos b plus cos a sin b. సో మీకు తెలుసు ఈ ఫంక్షన్ వాల్యూ ఏంటి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. వెరీ సింపుల్. సో y2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20 ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ 2πt ప్లస్ π/3. సో ఇది ఒక స్టాండర్డ్ కొసైన్ ఫంక్షన్ లా కన్వర్ట్ అయింది. సో దిస్ ఈస్ అవర్ a2. వాట్ వీ రిక్వైర్ ఇస్ a1 ఈస్ట్ a2, that equal to 30 ఈస్ట్ 20. సింపుల్గా 3:2. 3:2 is our answer. Very simple. Is the 106th question of TS 4th May 2019 shift 2, and the question is as follows. Okay, the question is as described. A spherical drop of liquid carrying charge Q has potential V0. That means, so if we come to solution, this is the spherical charge of radius small r. Okay, it is having potential V0. If two chops of same charge and radius combine to form a single spherical chop, that means what they are saying is, if similar sized potential having two charges of same radius formed to a big charge of radius capital R, and let it potential be, this is V0 and this will be V. Now what they are asking is, find the relation between V0 and V, or simply they are asking what is potential V in terms of V0. And ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ చూడండి, సో ఇట్ విల్ బి క్లియర్ హౌ దే ఆర్ ఆస్కింగ్ ది ఆప్షన్స్. ఓకే, నౌ విల్ బి గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఈ క్యాపిటల్ ఆర్కి రిలేషన్ ఏంటిదో చూద్దాం. ఫస్ట్ మనం వీ నో దాట్ వాల్యూమ్ ఈజ్ ఆల్వేస్ సేమ్, అంటే ఈ రెండు డ్రాప్స్ కలిపితే ఈ వాల్యూమ్ వచ్చింది. ఓకే, సో వీ నో దాట్ 4/3 πr³ is the radius of this small drop, plus 4/3 πr³ is radius of this small drop. These both are combined to form 4/3 πR³. Okay, if we cancel these 4/3 and pi on both sides, we get 2r³ equal to capital R³. Okay, and capital R equal to, if we send 3 to this side, what we get is 2 into r³ 1/3. మన స్క్వేర్ అయితే 1/2 వస్తుంది, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 1/3 వస్తుంది. సో ఆర్ ఈక్వల్ టు 2^1/3 r³/3. సో వీ గెట్ ఆర్. సో దిస్ ఈస్ అవర్ క్యాపిటల్ ఆర్. సో మనం దీని పొటెన్షియల్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు V0 ఈక్వల్ టు, దీని ఛార్జ్ క్యూ ఉంది, దీని ఛార్జ్ క్యూ ఉంటుంది, బట్ ఈ రెండు కంబైన్ చేస్తే ఛార్జ్ మాత్రం డబుల్ అయిపోతుంది, 2Q అవుతుంది. సో దీని పొటెన్షియల్ ఎంత అంటే V0 ఈక్వల్ టు 1/4πε0 Q/R from Coulomb's law. Now we need potential of this one, let it be V, that equal to 1/4πε0. It is having charge 2Q by radius capital R. Let it be equation 1, let it be 2. If we substitute 1 in 2, that means capital R in terms of small r, what we get is V equal to 1/4πε0 2Q by 2^1/3 into R. Okay, if we separate V0 value from this, 1/4πε0 1/4πε0 Q/R. So V equal to V0. What we are left with is 2/2^1/3. Okay, so this is equal to what, this will
B is simply this value is equal to 4 power 1 by 3. So this is our final answer. Check in the options which is the right answer. Okay. And from the same question paper, this is the 107th question. Calculate voltage across terminals AB in the given circuit. We have to find the voltage across these terminals or across the 10 ohms resistance. సో వెరీ సింపుల్. ఇక్కడ రెండు లూప్స్ ఉన్నాయి. ఫ్రమ్ మెష్ అనాలిసిస్ మనం ఏంటంటే ఈ లూప్లో రెండు సపరేట్ లూప్స్లో వీ విల్ బి అప్లయింగ్. దిస్ ఈస్ లూప్ 1 ఫ్లోయింగ్ కరెంట్ I1 అండ్ లెట్ దిస్ బి లూప్ 2 ఫ్లోయింగ్ కరెంట్ I2. సో ఈ రెండు లూప్స్లో మనం కిర్చాఫ్ వోల్టేజ్లా అప్లై చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి విల్ బి అప్లయింగ్ ఇన్ దిస్ లూప్. ఓకే, మీకు ఐడియా ఉండాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ KVL, మనం ఈ డైరెక్షన్లో వెళ్తుంటే ఇక్కడ ఒక సోర్స్ ఉంటే వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ వోల్టేజ్ సోర్స్ యాజ్ పాజిటివ్. ఓకే, అండ్ సిమిలర్లీ ఈ డైరెక్షన్లో వెళ్తుంటే ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ యాజ్ నెగిటివ్. సో మనం ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఇప్పుడు ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం. సిమిలర్ ఇక్కడ కూడా ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం. సో ఇందులోకి వెళ్ళి I1 కరెంటు ఫ్లో అవుతుందని తీసుకుందాం. ఇటు సైడ్ నుండి I2 కరెంటు ఫ్లో అవుతుంది అని తీసుకుందాం. సో ఇక్కడ నేను డైరెక్షన్ ఈ సైడ్ తీసుకున్నా కాబట్టి ఇట్ విల్ బి కన్వీనియంట్ ఇఫ్ ఐ టుక్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఇటు సైడ్ I2 కరెంట్ వెళ్తుంది అండ్ సిమిలర్లీ I2 కరెంట్ పాసెస్ త్రూ దిస్ అండ్ ఈ లోపలికి మళ్ళీ I2 కరెంట్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ I2 కరెంట్ ఎంటర్ అవుతుంది. ఇటుకెళ్ళి వచ్చిన I1 కరెంట్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ దిస్ వే. సో ఇలా అజ్యూమ్ చేసుకున్నాం మనం రెండు లూప్స్. ఇందులో I1 కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఈ లూప్లో I2 కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. బోత్ I1 అండ్ I2 ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. I1 పైకి వెళ్ళి వస్తుంది, I2 అనేది కిందికి వెళ్ళి వస్తుంది. సో వీ క్యాన్ అజ్యూమ్ ఇన్ ఎనీవే, రెండు ఈ డైరెక్షన్లో తీసుకున్నా పర్లేదు, బట్ నేను ఇక్కడ కన్వీనియంట్ కోసం ఇలా తీసుకున్నాను. సో ఈ ఫస్ట్ దానిలో నేను KVL అప్లై చేస్తాను. లెట్ దిస్ బి లూప్ 1. సో అప్లయింగ్ KVL in loop 1, what we get from this condition, we are going in this direction from negative to positive terminal of the source. So 5 minus ఇందులో కరెంట్ I1 కాబట్టి 10 I1 అండ్ ఇన్ దిస్ డైరెక్షన్ పైకి వెళ్ళి I1 కరెంట్ వస్తుంది, ఫ్రమ్ డౌన్ సైడ్ I2. సో ద నెట్ కరెంట్ ఈస్ I1 మైనస్ I2 అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కాబట్టి మైనస్ 10 ఇంటూ I1 మైనస్ I2 ఈక్వల్ టు 0. ఓకే, 5 మైనస్ 20 I1 ప్లస్ 10 I2 ఈక్వల్ టు 0. సో టేకింగ్ ఈ రెండు టర్మ్స్ అటు సైడ్ పంపిస్తే వాట్ వి గెట్ ఇస్ 20 I1 మైనస్ 10 I2 ఈక్వల్ టు 5. ఇది ఈక్వేషన్ 1. లెట్ దిస్ ఈస్ అవర్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏం చేద్దామంటే అప్లయింగ్ KVL ఇన్ లూప్ 2. అప్లయింగ్ KVL ఇన్ లూప్ 2. లూప్ 2లో అప్లై చేద్దాం. ఓకే, I2 డైరెక్షన్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. రెసిస్టర్ కూడా మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెసిస్టర్ ఉంది ఒకటి, కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. మనం KVL కూడా ఈ డైరెక్షన్లోనే అప్లై చేస్తున్నాం. అప్పుడు ఇది ఏం తీసుకోవాలంటే మైనస్ IR తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకే, రిమెంబర్ దాట్. అండ్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనుకోండి, కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, రెసిస్టెన్స్ ఇలా ఉంది, కరెంట్ ఈ డైరెక్షన్ వెళ్తుంది. మనం KVL ఇటు సైడ్ అప్లై చేస్తే వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ప్లస్ IR. ఓకే, సో 1 2 3 4 ఈ ఫోర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో మైనస్ 10 I2. ఓకే, మైనస్ 10 I2. ఇక్కడ ఎట్లా వెళ్తున్నాం, పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తున్నాం. సో వీ క్యాన్ టేక్ దిస్ అస్ మైనస్ 3. నెక్స్ట్ ఈ డైరెక్షన్లో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 10 ఉంది. మనం ఈ సైడ్లో వెళ్తున్నాం, I2 కరెంట్ ఇట్లా వస్తుంది, I1 ఇట్లా వస్తుంది. సో నెట్ కరెంట్ ఈస్
I2 మైనస్ I1. సో మైనస్, సో ఇక్కడ ఎట్లా వెళ్తున్నాం, మనం కేవీఎల్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం పైకి, బట్ కరెంట్ అనేది నెట్ మనం ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ I1 మైనస్ I2 అని తీసుకున్నాం. సో కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, మనం కేవీఎల్ ఇటు వెళ్తున్నాం. సో వాట్ వీ కెన్ టేక్ దిస్ యాజ్ ప్లస్ 10 ఇంటూ మనం కరెంట్ I2, నెట్ కరెంట్ I1 మైనస్ I2 అంటే ఇక్కడ I1 మైనస్ I2 వస్తుంది. ఓకే, హోప్ యూఆర్ క్లియర్. మన డైరెక్షన్ ఇట్లా కరెంట్ I1 మైనస్ I2 అని తీసుకున్నాం. దిస్ ఈజ్ ఫిక్స్డ్, బట్ మనం పైకి వెళ్తున్నాం, ఆపోజిట్లో వెళ్తున్నాం కాబట్టి ప్లస్ తీసుకున్నాను. కరెంట్ ఈజ్ I1 మైనస్ I2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటే మైనస్ 10I2 మైనస్ 3 ప్లస్ 10I1 మైనస్ 10I2 ఈక్వల్ టు 0. 10I2 మైనస్ 20I2 ప్లస్ 10I1 ఈక్వల్ టు 3. ఓకే, సో ఇఫ్ యూ టేక్ this as 10I1 minus 20I2 equal to 3. So this is our equation number 2. Now we are going to solve equation 1 and equation 2. సో ఈ రెండు సాల్వ్ చేయాలంటే మనకు ఏదో ఒక టర్మ్ క్యాన్సిల్ అయితేనే we will get I2 or I1. సో మనం ఇప్పుడు I1 టర్మ్ క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ ఆల్రెడీ 20I1 ఉంది, బట్ ఇక్కడ కూడా అలా రావాలంటే ఇక్కడ మనకు మైనస్ 20I1 కావాలి కదా. సో మనం ఇందులోకి వెళ్ళి మైనస్తో మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్స్. వాట్ వి గెట్ ఇస్ మైనస్ 10I1 ప్లస్ 20I2 ఈక్వల్ టు మైనస్ 3. సో ఇక్కడ 20I1 ఉంది, ఇక్కడ మైనస్ 10I1 ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే ఇంకొక 2తో మల్టిప్లై చేస్తే మైనస్ 20I1 ప్లస్ 40I2 ఈక్వల్ టు మైనస్ 6. అంటే బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేస్తాను, ఇంటూ 2 ఇంటూ 2. సో ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ 2 ఆర్ అవర్ ఒరిజినల్ ఈక్వేషన్, ఇది సాల్వ్ చేస్తే వాట్ వి గెట్ ఇస్ టేకింగ్ దిస్ ఆర్ మైనస్ 20I1 ప్లస్ 40I2 ఈక్వల్ టు మైనస్ 6. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే దిస్ విల్ బి క్యాన్సలింగ్, దిస్ ఈస్ 30I2, దిస్ విల్ బి ఈక్వల్ టు మైనస్ 1. సో I2 వాల్యూ ఈక్వల్ టు మైనస్ 1/30 amps. సో దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. I2 వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ వి గెట్ ఈస్ 10 క్యాన్సల్ మైనస్ 1/3. అండ్ ఇఫ్ యూ సాల్వ్ దిస్, what I already solved this one, what I got is I1 value equal to 7/30 amps. సో మనకి ఇప్పుడు I2 వాల్యూ వచ్చింది, I1 వాల్యూ వచ్చింది. నౌ వాట్ వీ రిక్వైర్డ్ ఈస్ కరెంట్ పాసింగ్ త్రూ AB. ఏంటి, ఇక్కడ నేను ఒకటి ఫిక్స్ చేసుకోమని చెప్పాను, I1 మైనస్ I2 కదా. సో I1 ఈస్ 7/30 మైనస్ I2 వచ్చేసి మైనస్ 1/30. సో ఈ రెండు చేస్తే ఎంత, వాట్ వి గెట్ ఈస్ 8/30. 8/30 ఈస్ కరెంట్ పాసింగ్ త్రూ AB. ఓకే, మనకు వోల్టేజ్ అక్రాస్ AB కావాలి. ఇందులో ఒక సింగిల్ రెసిస్టెన్స్ ఉంది, V ఈక్వల్ టు I ఇంటూ IAB ఇంటూ వాట్, రెసిస్టర్. బట్ IAB వాల్యూ వచ్చేసి 8/30 అండ్ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి 10. సో సింప్లీ క్యాన్సల్. సో వోల్టేజ్ అక్రాస్ AB ఈక్వల్ టు 8/3 volts. So this is our final answer, VAB equal to 8/3 volts. And this is TS 4th May 2019 shift to same paper 113 question. So ఇందులో ఏముందంటే క్వశ్చన్, ఇన్ సిరీస్ LCR circuit the resonant frequency of circuit increases from 2 times that of initial circuit by changing C to C dash and R from 100 to 400 ohms while the inductance was kept at same. The ratio of C by C dash is. సో సింపుల్, ఏం లేదు, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక సర్క్యూట్ ఉంది ఇక్కడ C1. ఓకే, దిస్ ఈజ్ అవర్ సర్క్యూట్ C2.
the resonance frequency of circuit increases 2 times. For example, ఇక్కడ resonance frequency F ఉంది, ఇటు సైడ్ resonance frequency they changed it into 2 times, డబుల్ అయిపోయింది. అండ్ ఇందులో this is one LCR circuit, this is LCR 1 circuit and this is LCR circuit 2. వీళ్ళు ఇక్కడ కెపాసిటర్ ఇనిషియల్గా C ఉండేది, వాళ్ళు దాన్ని C' చేంజ్ చేశారు. అండ్ R is 100 ohms ఉండేది ఇక్కడ, దే చేంజ్డ్ R into what 400 ohms. అండ్ దే కెప్ట్ ఇండక్టెన్స్ సేమ్, ఇక్కడ ఇండక్టెన్స్ L, ఇక్కడ కూడా ఇండక్టెన్స్ L. సో మీకు ఎంసెట్ రాస్తున్నారు కాబట్టి మీరు బేసిక్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఎల్సిఆర్ సర్క్యూట్లో వీ నో దట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/2/√LC. This is resonance frequency formula of LCR circuit. So our resonance frequency is independent of R, resistance. సో ఇక్కడ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ F అన్నారు, ఇక్కడ 2F అన్నారు. సో ఇక్కడ F ఉన్నప్పుడు వాట్ అవర్ 1/2π L ఈజ్ సేమ్, రెండిట్లో L సేమ్ అని చెప్పారు. C ఇక్కడేమో C ఉండేదని C' చేంజ్ చేశారని చెప్పారు. సో ఇట్ ఈస్ LC. నెక్స్ట్ ఇక్కడ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ డబుల్ అయింది, 2F అయింది. ఇన్ దాట్ 2π L చేంజ్ చేయలేదు, సేమ్ అని చెప్పారు. బట్ C ఈజ్ చేంజ్డ్ టు C'. ఓకే, సో ఇక్కడ F వాల్యూ ఉంది కదా, ఇక్కడ F వాల్యూ ఉంది కదా, దీన్ని తెచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం Fలో. సో వాట్ వీ గెట్ ఈస్ 2 times 1/2π LC ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC'. Okay, 2π get cancel, L get cancel. What we are having is 2/C is equal to 1/√C'. So squaring just both times, so what we get is 4/C is equal to 1/C'. Squaring just on both sides. So we want C/C' in the question, right? C not పంపించుకుంటే C by కింద C' that equal to 4/1, that equal to 4. వాళ్ళు ఇదే అడిగారు, రేషియో అడిగారు. సో ఆన్సర్ ఈస్